నమస్తే సార్, మాది కాకినాడ జిల్లా అండి. సామర్లకోట మండలం మేడపాడండి. నా పేరు అశ్విని అండి. నాకు అసలు బాగాలేదండి. 2 నెలల నుంచి హాస్పిటల్కి తిరిగి 3-4 డాక్టర్లు చూసారండి నన్ను. కానీ నా ప్రాబ్లం ఏంటో కనిపెట్టలేకపోయారండి. కానీ వాసుదేవ్ గారు వస్తారమ్మా అనేసి అన్నారండి. అయితే వాసుదేవ్ గారు చూసారండి, నాకు స్కానింగ్ తీసారండి. నీ ప్రాబ్లం ఇదమ్మా అనేసి అన్నారండి. హోల్ ఉందమ్మా అన్నారండి. ఆపరేషన్ పడుతుంది అన్నారు. మీరు గుంటూరు రండి అమ్మా, అక్కడ చూద్దాము అనేసి అన్నారండి. మాకు రాజమండ్రికి వెళ్దండి, గుంటూరు వెళ్ళారు అని అడిగాము. మేము అడ్రస్ చెప్తాము, ఆ హాస్పిటల్ పేరు అన్ని అడ్రస్ పెడతాము, దాని ద్వారా వచ్చేయండి అమ్మ అన్నారండి. కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేటోడికి, ఈ హాస్పిటల్ చూసేటోడికి మీ తొట్టుకోలేమని వెళ్ళిపోయామండి. ఏం పర్వాలేదమ్మా, నీకు సక్సెస్ అవుతేలా చేస్తాము అనేసి మాట్లాడారండి. మాట్లాడి నాకు ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేశారండి. శ్రీరామనవమి నాడే పండగను కూడా చూడకుండా ఆపరేషన్ ఏర్పాటు చేశారండి. శ్రీనివాస్ బాబు గారు, వాసుదేవ్ గారు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఈ అమ్మాయికి ఏదోలాగా ఇప్పుడు అర్జెంటుగాన చాలా దూరం నుంచి వచ్చారు అనేసి నాకు ఆపరేషన్ పండగని కూడా చూడకుండా ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా చేశారండి. ఆపరేషన్ అవి 5 రోజులు అవ్విందండి. నా పనులన్నీ నేనేదో వేసి చక్కబెట్టుకుంటున్నాను.